హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా. సిలువలో నాకై రక్తము కాచి, సిలువలో నాకై రక్తము కాచి, నన్ను రక్షించినావో ప్రభువా, నన్ను రక్షించినావో ప్రభువా, స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా. నా అడుగులను బండపై నిలిపి, నా అడుగులను బండపై నిలిపి, స్థిరపరచి కాచితివి, స్థిరపరచి కాచితివి, స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా. ఎట్లుండగలను నీ పాట పాడక, ఎట్లుండగలను నీ పాట పాడక, పొంది ఉన్నట్టి మేలులకై, పొంది ఉన్నట్టి మేలులకై, స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా. సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో, సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో ఆరాధించేదా నిన్ను ప్రభువా, ఆరాధించేదా నిన్ను ప్రభువా, స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తిని గురించి రాయబడుతూ వచ్చింది. ఆయన ఎవరు? ఎపాఫ్రోదితు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎంతమంది చదివారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎంతమంది చదివారు అంటే కొంతమంది చదవలేదు. ఎపాఫ్రోదితు ఎంతమందికి తెలుసు? ఎపాఫ్రోదితు ఎంతమందికి తెలుసు? ఇద్దరికి తెలుసు అంట. వేతని సంఘంలో ఎపాఫ్రోదితు 3కి 4కి. అంటే ఇంకా మనము చదువుతున్నాం కానీ ఎపాఫ్రోదితు గురించి అందరికీ తెలియదు అన్నమాట. పౌలు మరి బైబిల్లోనే చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, బైబిల్లోనే చాలా గొప్పవాళ్ళు పౌలు సహకారులు ఉన్నారనమాట. పౌలుకి వీళ్ళంతా ఎవరు? సహకారులు అనమాట. వీళ్ళు పౌలు గారికి ఎంతో నమ్మకంగా వారు పౌలు పరిచర్యలో వారంతా కూడా సహకారులుగా నిలుస్తూ వచ్చినారు. వాళ్ళ గురించి పౌలు కొంతమందిని ఎవరైతే ఆయనకి నమ్మకంగా ఉన్నారో, ఎవరైతే సహకారులుగా ఉన్నారో వాళ్ళ విషయమై మరి సాక్ష్యం చెప్పాడు పౌలు. వాళ్ళ గురించి మరి సంఘానికి పత్రిక రాస్తూ పౌలి పత్రిక రాసినప్పుడు ఎక్కడున్నాడంటే రోమా చెరసాల్లో ఉన్నాడు అనమాట. రోమా చెరసాల్లో ఉన్నాడు. అయితే ఎపాఫ్రోదితు అనేటువంటి సహోదరుడు ఏం చేశాడంటే, ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఈయన ఏం చేశాడంటే, పౌలు రోమాలో ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయాలంటే కనీసము 2000 కిలోమీటర్లు ఉంటుందంట. ఈయన పౌలు గారి దగ్గరికి వెళ్ళి పౌలుకు ఉపచారం చేస్తూ వచ్చినాడంట. పౌలు పత్రికలు రాస్తుంటే పౌలు 14 పత్రికలు రాశాడు. 14 పత్రికలు కూడా మరి తిమోతి, తీతు, మార్కు వీళ్ళంతా చాలామంది పౌలు రాస్తున్నటువంటి పత్రికలు తీసుకుని వచ్చి సంఘాలకు ఇచ్చారన్నమాట. అలాగే వాళ్ళలో ఒకడు అయినటువంటి వ్యక్తి ఎవరంటే ఎపాఫ్రోదితు. ఎపాఫ్రోదితు అంటే యవన కాలంలో అసలు యవనస్తులు దేవుని మందిరానికి రావడమే చాలా కష్టంగా ఉంటారు.
యవనస్తులు మరలా దేవునికి ఇష్టమైన విధానంలో ఉండాలన్నా సరే చాలా కష్టంగా ఉంటారు. ఒక యవనస్తుడు ఎలాంటి వ్యక్తిగా మరి ఒక రోల్ మోడల్గా జీవించాడనమాట. అతని గురించి పౌలే చెప్తున్నాడు ఇక్కడ. మరి 25వ అధ్యాయము 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 25వ వచనం ఇక్కడ ఏమన్నాడంటే నా సహోదరుడు అన్నాడు. సహోదరుడు అంటే అర్థం ఏంటంటే ఎవరు సహోదరులు అనంటే అందరూ సహోదరులు అని అందరూ అనిపించుకోవడానికి, అందరూ సహోదరుడిగా ఉండడానికి అందరూ ఉండరు. అందరినీ నా సహోదరుడు అనడానికి లేదు. ఎవరు నిజమైనటువంటి సహోదరులుగా ఉంటారు అంటే, ఎవరు సహోదరులు అంటే యేసుప్రభువు ఒక మాట చెప్పాడు. చూడండి దేవుని వాక్యంలో మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఆయన సహోదరులను తల్లి వచ్చి ఎలపల నిలిచి ఆయన పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరుడును ఎలపల నుండి నీ కోసం ఎదుగుతున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయి చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు నా తల్లియు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు సహోదరియు నా తల్లి అని చెప్పాను. సహోదరుడు అంటే ఎవరు అనంటే, సహోదరుడు అంటే దేవుని చిత్తానుసారంగా జీవించేవాడు సహోదరుడు. సహోదరుడు అని ఎవరిననాలి అనంటే సహోదరులుగా ఉండడానికి కూడా ఒక యోగ్యత ఉండాలన్నమాట. సహోదరులు లేదా సహోదరి అనటానికి వాళ్ళకు ఉండాల్సినటువంటిది ఏంటంటే దేవుని చిత్తం చొప్పున చేసేవాళ్ళు సహోదరులు. దేవుని చిత్తం చొప్పున చేసేవారు సహోదరుడు తల్లి. దేవుని చిత్త ప్రకారంగా చేయని వాళ్ళు సహోదరులు కాదు, సహోదరీలు కాదు. కాబట్టి యేసుప్రభువు వారి దగ్గరికి అనేక మంది వాళ్ళ సహోదరులు, వాళ్ళ తల్లి, వాళ్ళ సహోదరీలు వచ్చినప్పుడు ఒక అతను వచ్చి చెప్పాడు అన్నమాట, ప్రభా నీ కొరకు మీ తల్లిగారు వచ్చారు, తర్వాత మీ సహోదరి వచ్చిందని చెప్పినప్పుడు అప్పుడు ఏమన్నాడంటే నా సహోదరులు ఎవరు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి ప్రజలను చూసి అన్నాడు, ఎవరు నా సహోదరులు ఎవరు నా సహోదరి అని అంటే దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి అని చెప్పాను. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 12:46 ఇదే మాట అక్కడ ఇంకా ఒక నిమిషం అమ్మ. 12:46 12వ అధ్యాయము 46వ వచనం చదువమ్మా. ఆయన జనసమూహులతో ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోర్సు ఎలపడ నిలిచి ఉండేది. అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలనని ఎలపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు సహోదరియు నా తల్లి అని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఇంక వివరంగా రాయబడింది అనమాట. 2 పత్రికలు ఉంది. నిజమైనటువంటి సహోదరుడు ఎవరంటే ఎవరు సహోదరుడు యోగ్యుడిగా ఉండగలగడు అనంటే ఎవరైతే దేవుని చిత్తాను ప్రకారంగా చేస్తారో దేవుని చిత్తానుసారంగా నడుచుకునేటువంటి వాళ్ళు సహోదరులు, వాళ్ళు సహోదరి అన్నమాట. అందరూ సహోదరులు కాదు, అందరు సహోదరీలు కాదు. ఎవరు సహోదరులు అంటే ఎవరైతే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటారో ఆయన చిత్తం చొప్పున ఎవరైతే చేస్తారో వాళ్ళు సహోదరులు. కాబట్టి వాళ్ళని మనం సహోదరుడా సహోదరి అని పిలవడానికి యోగ్యులు అన్నమాట. కాబట్టి ఇక్కడ మరి అపప్రదోతిని గురించి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే నా సహోదరుడని చెప్పాడు అనమాట. అంటే నా సహోదరుడని చెప్పడానికి కూడా ఏం కలగొద్దు,
సిగ్గు కలగొద్దు. కొన్నిసార్లు నా తమ్ముడు మా అక్క అని చెప్పడానికి కొన్నిసార్లు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది, లేదా మా అన్న అనడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా ఉండకూడదంట. మనం ఎట్లా ఉండాలంటే సహోదరులు అనబట్టి వారు దేవుడు కూడా మనం చూసినప్పుడు మరి ఈయన నా సహోదరుడు అనడానికి ఆయన సిగ్గుపడకూడదంట. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. పరిశుద్ధపరచబడిన వారికి అందరికి ఒకటే మూలము, ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలువుటకు ఆయన సిగ్గుపడక. మనం ఇక్కడ చూస్తే సహోదరులని చెప్పడానికి ఆయన సిగ్గుపడకూడదంట. కాబట్టి సహోదరుడని వాడు ఎలా ఉండాలి అంటే, ఎట్లా ఉండాలంట? పరిశుద్ధుడై ఉండాలి, పరిశుద్ధపరచబడిన వాడై ఉండాలి. వాళ్ళు సహోదరులు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వాళ్ళు నిజమైనటువంటి సహోదరుడు. కాబట్టి వాళ్ళని మనము సహోదరులని అంటే ఇక్కడ మనం చూస్తే ఎపఫ్రోదితును కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు, నిజమైనటువంటి నా సహోదరుడు అని చెప్తున్నాడు. కాబట్టి అందరం సహోదరులమే, కానీ సహోదరుడు అనిపించుకోవడానికి ఒక గొప్ప దైవజనుడి చేత నా సహోదరుడు అనిపించుకోవడానికి కావాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే ఎపఫ్రోదితు. అలాంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామా? సహోదరుడు అనేవాడు ఎట్లా ఉండాలంట? పరిశుద్ధపరచబడిన వాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. తర్వాత చూడండి 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇక్కడ సహోదరుడు అనేవారు ఎట్లుండాలంట? మంచి పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడిన వారై ఉండాలి. పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడినటువంటి వారు సహోదరులు. అలాంటి సహోదరుల కొరకు యేసు ప్రభువారు ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. 17 వచనం చూడండి, 2:17 చదవండి. కావున ప్రజల పాపమునకు పరిహారం కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరము నమ్మకం గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చింది. నా సహోదరులు అంటే వారి కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన తానే ప్రాణం పెడుతూ వచ్చినాడు అన్నమాట. అంటే సహోదరులు అనే వారు 17 వచనం చూసినట్లయితే, కావున పాపములకు పరిహారం కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరము నమ్మకం గల వారుగా. ఎవరైతే సహోదరుడు అనేవారు మరి దేవుని కార్యములు ఎందు ఆసక్తి కలిగి ఉండాలి. ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే నమ్మకమైనటువంటి వాడై ఉండాలన్నమాట. అంతేకాదు సహోదరుడు ఉండాల్సినటువంటి ఎవరిని సహోదరుడు అంటారంటే, బైబిల్లో చూసినట్లయితే అపోస్తలుల కార్యముల్లో అననీయ వచ్చి అన్నాడు, ఏమన్నాడంటే సౌల సహోదరుడు అని పిలిచాడు. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యముల్లో 9వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఈ మాట అక్కడ రాయబడింది. 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా, నువ్వు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే సహోదరుడు అంటే ఇక్కడ ఈ సహోదరుని గురించి మరి దేవుడు మరి యేసు ప్రభువారు అననీయకి దమస్కులోన అననీయకి ప్రత్యక్షమయ్యాడు. అననీయకి దర్శనమందు ప్రత్యక్షమయ్యి 10వ వచనంలో అననీయ అని పిలిచాడు. పిలిచినప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో ప్రభువా నేను ఉన్నానని చెప్పాడు. అప్పుడు అన్నాడు మరి చూడండి 11వ వచనము, అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు నువ్వు లేచి తిన్నబడిన వీధికి వెళ్ళి యోధా అని వారి ఇంట తార్సువాడైన సౌలు అని వారి కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అని దేవుడు చెప్పాడు. అప్పుడు అననీయ ఏమన్నాడు అంటే, అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు
తన తన మీద చేతులు ఉంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన ఇంటిమి. ఇక్కడ ఏమన్నాడంటే ఈ మనుషుడు అన్నాడు. అంటే అంత క్రితము సహోదరుడు కాని వాడిని ఏమన్నాడంటే ఈ మనుషుడు అన్నాడు. అయితే దేవుడు అన్నాడు, అయ్యా, ఆ మనుషుడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆ మనుషుడు ఇప్పుడు పరిశుద్ధుడైనాడు, ఆ మనుషుడు ఇప్పుడు మార్చబడ్డాడు, కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ సహోదరుని దగ్గరకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అప్పుడు అననీయ వెళ్ళి ఏమన్నాడంటే సౌలా సహోదరుడా అని చెప్పాడు అనమాట. అంటే సహోదరుడు అనేవాడు నిజమైనటువంటి మార్పు చెంది ఉన్నవారు సహోదరులు. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే మరి పిలిపిలికి రాస్తూ పౌలు ఏమన్నాడు ఇతని గురించి? నా సహోదరుడు అంట. చూసారు ఇక్కడ? అంటే ఈ సహోదరుడు అనేది ఇది మరి ఆ విలువ అనేది మనం సంపాదించుకోవాలి. ఈ సహోదరుడు అనేటువంటి విలువను మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. అంతేకాదు సహోదరుడు అనేవాడు ఏం చేయాలంటే మరి ఇతరులను ప్రేమించేవాడుగా ఉండాలి. సహోదరుడు అంటే ఎవరు? ఇతరులను ప్రేమించేవాడు సహోదరుడు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసిన కనుక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. కాబట్టి సహోదరుడు అంటే అర్థం ఏంటంటే ఇతరులను ప్రేమించేవాడు, సంఘాన్ని ప్రేమించేవాడు సహోదరుడు. కాబట్టి అలాంటి సహోదరులుగా మరి నిజమైనటువంటి సహోదరులుగా మరి మనం ఉండాలని దేవుడు మనకు ఏం చేస్తున్నాడంటే పౌలు గారిని బట్టి మనకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మరి కొంతమంది నిజమైన సహోదరులు ఉండరు, కొంతమంది నిజమైన సహోదరులు ఉండరు అనమాట. అంటే వాళ్ళకి ఇష్టారాజ్యంగా జీవించే సహోదరులు ఉంటారు. అయితే ఆ సహోదరుని మనం శత్రువుగా భావించుకొని ఏం చేయాలంట? చూడండి, 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. అయినను అతని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. ఇక్కడ ఏమన్నాడంటే శత్రువుగా భావించొద్దు. సహోదరుడు అనేవాడు శత్రువుగా ఎవరిని కూడా ఏం చేయడు? భావించడు అనమాట. శత్రువుగా భావించగా ఏం చేయాలంట? సహోదరునిగా భావించి బుద్ధి చెప్పాలి. కాబట్టి ఒకరికొకరు ఏం చేయాలండి? బుద్ధి చెప్పుకోవాలన్నమాట. ఒకరికొకరు ఏం చేయాలంట? బుద్ధి చెప్పేవారంగా ఉండాలను. ఒక సహోదరుడు తప్పిపోతున్నాడు అనుకోండి, ఆ సహోదరుని కొరకు మనం ఏం చేయాలి? బుద్ధి చెప్పేవారంగా ఉండాలంట. కాబట్టి శత్రువుగా భావించకూడదంట. వీడు సరైనటువంటి సహోదరుడు కాదు, సరైనటువంటి విధానంలో లేడు, సహోదరుడిగా లేడు. అయితే అతను మనం ద్వేషించేవారం కాకుండా అతన్ని ప్రేమించేవారంగా, అతనిను మరి బుద్ధి చెప్పేవారంగా మనం కలిగి ఉండాలంట. సరే, ఇంతకీ మనం చూసినట్లయితే మరి సహోదరుడు అనేటువంటి మాట ఇక్కడ ఎందుకు రాయబడిందంటే మరి పౌలు ఎపఫ్రోదితుని గురించి మాట ఏం చెప్పాడంటే నా సహోదరుడు అన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని ప్రజలైనటువంటి వారికి సహోదరులుగా ఉండడానికి మనం ప్రయాసపడాలి. సహోదరులుగా ఉండడానికి మనం ప్రయాసపడాలి. ప్రతి ఒక్కరూ నేను సహోదరుని అనడానికి నేను అర్హుడినేనా, అర్హత నాలో ఉందా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. నేను సహోదరుని అనడానికి నాలో ఏమైనా ఉన్నదా, నాలో ఏమైనా మంచి విధానం ఉన్నదా? నేను సహోదరుని అనడానికి దేవుని పనిలో సంఘములో నేను ఒక సహోదరిగా ఉండడానికి నాకేమన్నా అలాంటి అర్హతలు ఏమైనా ఉన్నాయా? కాబట్టి సహోదరుడు అనేవాడు ఎట్లుండాలంట? దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా, పరిశుద్ధులై ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి సహోదరుడు అంటే దేవుని ఆజ్ఞలు గైకునేవాడు సహోదరుడు.
ప్రతి ఒక్కరు సహోదరులు కాదు, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నా సహోదరుడు అని చెప్పి అతని గురించి ఏం చెప్తున్నాడు? పౌలు సాక్ష్యం చెప్పాడు. రెండో విషయం ఏంటంటే, ఇవన్నీ పౌలే చెప్పాడు, నా మాటలు కాదు, పౌలే చెప్పాడు. రెండో విషయం ఏంటంటే, నా జత పనివాడు. జత పని అంటే 2 ఎడ్లు బండి కట్టినప్పుడు 2 ఎడ్లు కూడా ఏం చేస్తాయి? సరైన దారిలో సరైన ఇద్దరు కలిసి నడిస్తేనే జత కలిసినట్టు. కానీ ఒక ఎద్దు వెనక లాగుతుంది అనుకోండి, ఒక ఎద్దు ముందుకు లాగుతుంది అనుకోండి, ఆ బండి ముందుకు వెళ్దు, ఇక ఆ బండి అక్కడే ఆగిపోద్ది. ఆ బండి లోడు నడపలేదు, ఆ బండి ముందుకు వెళ్ళలేదు అనమాట. కాబట్టి జత అంటే అర్థం ఏంటంటే 2 కలిపి జమ చేసి కట్టినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని పనిలో 2 ఎడ్లు కలిసి ఎట్లయితే చక్కగా 2 కలిసి ఒకే రీతిగా నడుస్తుంటాయో దేవుని ప్రజలైనటువంటి వారంగా జత పనివారంగా ఉండాలి. ఇక్కడ అతని గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడంటే నా జత పనివాడునై ఉండును అంటే ఎపఫ్రోదితు పౌలు ఎంత పరిచర్య చేశాడో ఎపఫ్రోదితు కూడా అంత పరిచర్య చేస్తున్నాడు. పౌలు ఎంత పరిచర్య చేస్తున్నాడో వాళ్ళు ఏదో పెద్ద పెద్ద ప్రసంగాలు చేయటమో లేకపోతే ఇంకోటి కాదు, కానీ వాళ్ళు చేసే సేవ, వారి దేవుని పనిలో వారిద్దరు ఏమై ఉన్నారంటే జత పనివారు. పౌలుకి ఏమై ఉన్నాడంటే జత పనివాడై ఉన్నాడు అనమాట. దేవుని బిడ్డలైనటువంటి మనము ఏమై ఉండాలా? ఎపఫ్రోదితుల నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి రెండో మాట ఏంటంటే జత పనివారు. 2 చెప్పులు ఉంటాయి, 2 జోడు ఉంటుంది, 2 చెప్పులు. 2 చెప్పులు కూడా ఒకే రీతిగా ఉండాలి, అప్పుడే ఆ మనిషి ముందుకెళ్ళగలడు. ఒక చెప్పు తెగిపోయి ఒక చెప్పు బాగుంటే ఆ మనిషి ముందుకు నడవలేడు. సంఘం కూడా ఈ దినాన అదే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే జత పనివారు అనేవాళ్ళు ఏమైపోతున్నారంటే అరుదైపోతున్నారు. దేవుని పని చేయడానికి జత పనివారు దినాల్లో లేకుండా అయిపోతున్నారు. జత పనివారు లేరు. పౌలు నిజంగా అన్ని సంఘాలు కట్టాడంటే పౌలు ఉన్న చెరసాల్లోనే కానీ అన్ని సంఘాలు విస్తరిస్తూ వచ్చినాయి అంటే పౌలుకి చాలామంది జత పనివారు ఉన్నారు. జత పనివారు లేకుండా పరిచర్య ముందుకు జరగదనమాట. పరిచర్య ముందుకు సాగాలి అనంటే, పరిచర్య అభివృద్ధి చెందాలి అనంటే పరిచర్యలో ఎవరు ఉండాలా? జత పనివారు ఉండాలి. అలాంటి వ్యక్తులంగా మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో యేసుప్రభువారు మన విషయంలో ఎన్ని మేలు చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఆయన బండయ్య ఉన్నటువంటి దేవుడు కదా. మనం ఆరాధనోత్సవంలో ఎన్నో విషయాలు చూసుకువచ్చాం. మనం యేసుప్రభువారికి ఏం చేస్తున్నాము? మనం ఏమనుకుంటామంటే ఒక ఆదివారం రావటమే ఎక్కువ అనుకుంటాం. మనం ఒక ఆదివారం రావటమే దేవునికి ఎంతో మనము మేలు చేస్తున్నాం అనుకుంటాం. అట్లా కాదు. జత పనివాడు అంటే అన్ని కార్యక్రమాలకు కూడా ఏమై ఉండాలి? జత పనివారంగా ఉండాలి. సంఘము ఎప్పుడైతే జత పనివారుగా ఉందో ఆ సంఘం ఏమైంది? ఆ సంఘం అభివృద్ధి చెందుద్ది, ఆ సంఘము విస్తరిస్తుంది అన్నమాట. పూర్వకాలంలో కూడా మరి చాలా జత పని వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అక్కడ మైక్ కట్టాలంటే వెంటనే ఎటువంటి పని అయినా మానేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు మాట వినే స్థితిలో సంఘాలు లేవు. ఎందుకంటే పూర్వకాలంలో ఏం చేసా? పూర్వకాలం అంటే ఎప్పుడో కాదు, ఒక 10 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నా. ఒక్కరికి చెప్తే ఇదిగో ఈ పని చేయాలన్నంటే ఆగిపోయేవాళ్ళు. ఈరోజు మందిరంలో ఉపవాస ప్రార్థన నెలకొకసారి, మీరంతా నెలకొకసారి ఉండాలంటే ఖచ్చితంగా ఉండిపోయేవాళ్ళు. అంటే ఆ రోజులు అట్లుంది కనుక పరిచర్య అభివృద్ధి చెందింది. ఈ రోజులు ఏం చేస్తున్నారు? నెలకొకసారి ఉపవాస ప్రార్థన అనుకోండి, ఆయన అట్టగా చెప్తాడు, మన పనులు మనకే వెళ్ళిపోదాం. పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మనం వాత వేయబడిపోయాను. ఇది నేనే పరిస్థితి మనకు లేదు. ఎందుకంటే మన జ్ఞానులు అయిపోయాము. మరి సంఘాలు ఏమైపోయినాయి? వాక్యం విస్తరించిపోయింది, వాక్యం అనుభవం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, సంఘంతో ఏకీభవించినటువంటి అవసరత కూడా మనకు లేకుండా పోతుంది. పరిచర్య అందుకని ఏమైపోతుంది? దేవుడి పని మందిరాలు ఖాళీ అయిపోతున్నాయి. మీరు ఇక్కడే కాదు, కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి చూడండి. మీరు ఏ స్థలంలోనైనా సరే ఇదే పరిస్థితి. కారణం ఏంటంటే జత పని వాళ్ళు అనేది లేదు, కానీ కథ పని వాళ్ళు బాగా ఉన్నారనమాట. కథ చెప్తారనమాట. ఏదైనా ఒక పని చెప్పేమని కనుక ఈరోజు సంఘ ప్రార్థన కదా, లేకపోతే ఈరోజు ఉపవాస ప్రార్థన రండి అన్నంటే వాళ్ళు చెప్పే కథ మామూలుగా ఉండదు అనమాట.
అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు అలా ఉండకూడదు. దేవుని పనులు ఎట్లా ఉండాలంటే జత పనివారిగా ఉండాలి, నిజమైన సహకారిగా ఉండాలంట. తిమోతి మరి ఎపఫ్రోదితుని గురించి అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే నా జత పనివాడు అంటున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి మనము దేవునికి మనం ఏమై ఉండాలి? జత పనివారమై ఉండాలంట. అందుకని అంటే నిజమైనటువంటి సహకారిగా దేవుని పనిలో మనం ఏమై ఉండాలా? చూడండి, పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఫిలిప్పీ 4:3 లేదా 2వ వచనం చదవండి. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యోదియాను సుంటికేను బతిమాలు కొనుస్తున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమోతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి నిజమైనటువంటి సహకారి, అవును నా నిజమైన సహకారి అని పౌలు చెప్పాడు అనమాట. మనం రోమ పత్రికలో చదవసలేదు, కానీ 16వ అధ్యాయంలో పౌలుకి అనేక మంది సహకారులు ఉన్నారు. దేవుని పని ఇది ఇలా అయిపోతుందంటే కారణం ఎవరంటే నిజమైనటువంటి సహకారులు లేక, సహకరించే వాళ్ళు లేక ఏమైపోతుందంటే పరిచర్య కుంటుపడిపోతుంది అనమాట. కారణం ఏంటంటే మనము ఆ రోజునాడు మన పని చూసుకుంటున్నాం, కానీ దేవుని పని విషయంలో మనం ఏమి లేమంటే చింతలేని వారమై ఉంటున్నాం. 7 దినాల సంఘాలు ఆ రీతిగా అయిపోతున్నాయి. మరి ఎపఫ్రోదితు ఎలాంటి దినాల్లో ఉన్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను ఏం చేయారంట? చూడరంట. అందరూ సొంత కార్యములే చూసుకుంటున్నారంట. ప్రతి ఒక్కరు సొంత కార్యములే. కానీ ఈ రోజులు ఏం చేయట్లేదంటే అలాంటి అందరూ ఎవరి కార్యములు వారు చూసుకునే రోజుల్లోనంట ఒక ఎపఫ్రోదితు, తిమోతి వీళ్ళంతా ఏం చేశారంటే అక్కడ తిమోతిని గురించి చెప్పాడు, కిందకు వచ్చినప్పుడు ఎపఫ్రోదితు గురించి చెప్పాడు. ఎపఫ్రోదితు ఏం చేస్తూ వచ్చినాడు అంటే అందరూ కూడా ఆ రోజుల్లో కూడా అందరూ సొంత కార్యం, ఆ రోజనే కాదు ఈ రోజనే కాదు, అందరూ కూడా సొంత కార్యములు చూసుకుంటున్నారంట. అలాంటప్పుడు ఒక ఎపఫ్రోదితు ఏం చేశాడంటే మరి జత పనివాడిగా ఉంటూ వచ్చాడు కదా. జత పనివాడిగా మనం కూడా దేవుని బిడ్డలుగా దేవుని పనిలో జత పనివారంగా ఉండాలి. సంఘములో ప్రతి ఒక్కరూ జత పనివారి ఉండాలి. తర్వాత రాయబడింది తన గురించి 3వ మాట ఏం చెప్తున్నాడు చూడండి. నా తోటి యోధుడు అంటే అర్థం ఏంటి? అంటే సైనికుడు. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్పాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించన్నాడు. యోధుడు అంటే అర్థం ఏంటంటే సైనికుడు, యుద్ధంలో పోరాడేవాడు సైనికుడు. దేవుని బిడ్డలంగా మనం కూడా ఏం చేయాలంటే యోధులుగా ఉండాలి, సైనికులుగా ఉండాలి. సైనికులు ఏం చేస్తారు? సైనికులు ఇప్పుడు భోజనం చేస్తున్నారు అనుకోండి, వెంటనే వాళ్ళకి ఫోన్ వచ్చిందంటే తినే ప్లేట్ కూడా అక్కడ పక్కన పడేసి వెంటనే వాళ్ళు గన్నులు పట్టుకొని వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? రెడీగా ఉంటారనమాట సైనికుడు. కాబట్టి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు దేవుని పని కొరకు కూడా మనం ఏం కావాలంటే ఒక సైనికులు ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సిద్ధంగా ఉంటారనమాట, రెడీగా ఉంటారు. వాళ్ళు ఎంత అర్జెంట్ పని అయినా సరే దాన్ని పక్కన పెట్టేసి ముందు ఏం చేస్తారు? దేవుని పని కొరకు పరుగులు తీస్తారు. అలాగే యుద్ధంలో కూడా పరుగులు తీస్తారు వాళ్ళు సైనికులు. అయితే దేవుని పరిచర్యలో ఎపఫ్రోదితు ఎలా ఉన్నాడంటే నా తోటి యోధుడు, నాతో కూడా పోరాడేవాడు. దేవుని సంఘంలో మరి సేవకులతో కూడా పోరాడే వారంగా మనం ఉండాలి. పోరాడేటువంటి వారంగా దేవుని పనిలో మనము ఏం చేయాలి? నా తోటి యోధుడు. కాబట్టి అతని గురించి ఏమని చెప్తున్నాడు? నా తోటి యోధుడు అంటున్నాడు కదా. 3 విషయాలు చెప్పాడు అనమాట. అంటే ఏం చెప్పాడు? సహోదరుడు, జత పనివాడు, నా తోటి యోధుడు కదా. సహోదరుడిగా ఉండాలి, తర్వాత జత పనివారుగా ఉండాలి, తర్వాత యోధుడిగా ఉండాలి. ఒక సైనికుడు అంటే ఎట్లా సిద్ధంగా ఉంటాడు అట్లా మనం కూడా
అయ్యా ఇదిగో ఈరోజు ఫలానా కూడికుంది, వెంటనే వెళ్ళిపోవాలి అక్కడికి. అట్లా మనం కూడా ఏం కలిగి ఉండాలంటే దేవుని పరిచర్యలో, దేవుని పనిలో మనం ఒక యోధుడిగా ఉండాలి. అప్పుడే మనకు దేవుడు మన ఎడల ఆయన సంతోషించేవాడుగా, మనం దేవుని పక్షంగా మనం ఏదైనా చేసేవారంగా ఉండాలి. మరి ఎపఫ్రోదితుని గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, నా తోటి యోధుడు. అతడు ఎవరంటే అతడు నాతో కూడా ఉండేవాడు, నాతో కూడా సైనికుడిగా ఉంటున్నాడు, నాతో కూడా పని చేసేవాడు. నేను ఎంత కష్టపడతానో నాతో కూడా అంత పని చేసేవాడు. ఎందుకంటే పౌలంట రోమా చెరసాల్లో ఉంటేనంట అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టంతో కూడిన పని అన్నమాట. ఆ రోజుల్లో పౌలు కొరకు ఏం చేశాడంటే 2000 కిలోమీటర్లు ఇక్కడి నుంచి, దాదాపు బొంబాయి కంటే కూడా ఎక్కువ దూరం అన్నమాట. అంత దూరాన పౌల్ని రోమా చెరసాల్లో వేశారు. ఈయన ఏం చేశాడంటే పిలుపు నుండి మరి అక్కడికి ఏం చేశాడంటే అక్కడికి ప్రయాణం చేశాడనమాట. అక్కడికి వెళ్తమే కాదు, అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అని అంటే అక్కడ ఏదో ఆ దేశాన్ని చూడటానికని కాదు, లేకపోతే ఆ దేశంలో ఏదో చేసేద్దామని కాదు, కానీ అక్కడికి ఎందుకు వెళ్తున్నాడంటే అక్కడ ఉపచారం చేయడానికి వెళ్తున్నాడు, క్రయం చెల్లించి వెళ్తున్నాడు. యవనస్తుడే కానీ ఎంత క్రయదానం చెల్లించి వెళ్తున్నాడు. అందుకని అతని గురించి పౌలు సాక్ష్యమిస్తూ వచ్చినాడు కదా. మన గురించి కూడా అలాంటి వారంగా మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత ఏమన్నాడంటే మీ దూత అన్నాడు. మీ దూత అంటే దేవుని పనిలో దూత చేసే పని ఏంటి? దూత ఏం చేస్తాడు? మనకు దూత అనగానే బైబిల్ మనకి ఇద్దరు బాగా జ్ఞాపకం వస్తారు. ఒకడు గాబ్రియేలు దూత, ఒకడు మిఖాయేలు దూత. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తారు. వాళ్ళు గాబ్రియేలు పలానా చోటకి వెళ్ళిరామంటే క్షణాల మీద వెళ్ళి వచ్చేస్తారు వాళ్ళు కదా. మిఖాయేలు పలానా చోటకి వెళ్ళిరామనగానే పలానా సమాచారం చెప్పిరామనగానే వెళ్ళి వస్తారనమాట. అంటే దూత అంటే మరి దేవుని గురించినటువంటి సమాచారం చెప్పేవాడు, మధ్యవర్తి, దేవుని మాటలను ప్రజలకు అందించేవాడు దూత. దేవుని మాటలను ప్రజలకు అందించేవాడు దూత. అందుకేమన్నాడంటే నా సహోదరుడు, నా జత పనివాడు, నా తోటి యోధుడు అన్నాడు. కానీ మీ దూత అన్నాడు. అంటే ఈయన ఏం చేసేవాడు ఉన్నాడంటే దేవుని యొక్క మాటలను ఏం చేస్తాడు? సంఘానికి తెలియజేసేవాడు. మీ దూత. ఇతడు ఒక దూతలాగా ఎంతగా లోబడి దేవుని పరిచర్య చేస్తూ వచ్చినాడు అనమాట. దూతలాగా దేవుని పరిచర్య చేస్తూ వచ్చినాడు కదా, దూత. తర్వాత మనం చూసినట్లయితే 5వ విషయం కూడా చూసినట్లయితే మనకు రాయబడింది 25వ వచనంలోని మరి చివరి లైన్లో మనం చూస్తున్నట్లయితే చూడండి, చదువుకుందాం. అతడు 25వ వచనం, నా అవసరమునకు ఉపచరించిన వాడినైనా ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అంటే అవసరమైనటువంటి వాడు ఎపఫ్రోదితు నాకెంతో అవసరమైన వాడు. సంఘానికి కూడా ఎపఫ్రోదితు ఏమైనాడు? అవసరమైన వాడు. సంఘములో మనం ప్రతి ఒక్కరూ అవసరమైన అనమాట. సంఘములో ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది సంఘంలో. ప్రతి ఒక్కరు పలానా బెదరు అవసరం అండి, పలానా సహోదరి అవసరం. అంటే సంఘంలో ఒక అవసరం, ప్రతి ఒక్కరికి ఒక అవసరం ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి దేవుని మందిరంలో ఒక పని ఉంది. ఆ పనిని మనం ఏం చేయాలంటే అవసరమైనటువంటి వారంగా నేను మనం ఉండాలి. అంటే ప్రయోజనకరమైనటువంటి వారంగా మనం కలిగి ఉండాలి. ఇక్కడ అతని గురించి ఏమంటున్నాడంటే 25వ వచనంలో అతని గురించి చెప్తున్నాడు ఏంటంటే నా అవసరమునకు ఉపచరించిన వాడినైనా ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అవసరమైనటువంటి వాడు, సంఘములో అవసరమైనటువంటి బిడ్డలంగా, అనవసరమైన వారుగా కాకుండా ఆ సహోదరి చాలా అవసరం, ఆ సహోదరుడు చాలా అవసరం. ఎంతో అవసరమైనటువంటి వారంగా మనం కలిగి ఉండాలి. మనం అలాంటి వ్యక్తులంగా మనం ఉండాలి. మరి పౌలు ఇప్పుడు అతని విషయంలో ఎన్ని విషయాలు చెప్పాడంటే 5 విషయాలు చెప్పాడు. 5 విషయాలు ఏంటంటే సహోదరుడు, రెండోది జత పనివాడు, మూడోది నా తోటి యోధుడు, నాలుగోది మీ దూత, 5వది నా అవసరం నాకు ఉపచరించిన వాడు. కాబట్టి అతను మీ వద్దకు పంపుతున్నాను. ఇన్ని రోజులు అతడు సంఘంలోనే ఉన్నాడు. అయితే పౌలు గారి దగ్గరికి వెళ్ళి పౌలు దగ్గర ఆయన
ఉపచారం చేస్తూ వచ్చినాడు. పౌలుకి ఏది అవసరం ఉందో పౌలు దగ్గర పరిచయం చేస్తూ వచ్చినాడు. పౌలుకు పత్రికలు అందిస్తూ వచ్చినాడు. సువార్త పనిలో పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు పౌలుకి ఏది అవసరమో పౌలుకు సహకారిగా ఉండి పౌలుకు ఆధారంగా నిలిచినటువంటి వాడు ఎపఫ్రోదీతు. అందుకని నా అవసరమునకు ఉపచరించిన వాడు. కాబట్టి అతన్ని మీ అద్దకు పంపుతున్నానని అతనికి అవసరమైనటువంటి వాడు. అంతేకాదు మనం చూస్తే 26వ వచనం చూడండి. అతడు రోగి అయినని మీరు వింటారు కదా. అతడు రోగి అయినని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. ఇతని గురించి మరి రాయబడింది ఏంటంటే అతడంట రోగి అయి ఉన్నాడంట. మనం ఏమనుకుంటామంటే ఒక వ్యక్తి రోగిగా ఉన్నప్పుడు మనం అనుకుంటాము పలానా వాళ్ళు రావాలి నా దగ్గరికి, వాళ్ళు వచ్చి పలకరించాలి, వీళ్ళు వచ్చి పలకరించాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలనుకుంటాం. కానీ ఈయన అట్లా కాదంట. ఈయన అనుకుంటున్నాడంట ఈయన సంఘాన్ని చూడాలి, నా సంఘ విషయంలో విచారపడుతున్నాడంట కదా. 26వ వచనం చూడండి. అతడు రోగి అయినని మీరు ఇంటిని కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిలిన అపేక్ష గలవాడై విచారపడుతున్నాడు, బాధపడుతున్నాడు. నా సంఘాన్ని చూడాలి, నా సంఘంలో ఉన్న ప్రజలను చూడాలి. మన రోగిని మనం వెళ్ళి చూడటం కాదంట. రోగికే ఏమని ఉందంటే నా ప్రజలను చూడాలని అపేక్ష కలిగి ఉన్నాడంట. నా ప్రజల్ని ఎప్పుడు చూస్తాను. పౌలు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ రోగి అయ్యాడంట. ఎపఫ్రోదీతు అక్కడ ఏమయ్యాడు? రోగి అయిందంట. రోగి అయిన తర్వాత ఇప్పుడు సంఘంలోకి వెళ్ళాలి. పౌలు గారి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు సంఘమును చూడాలని అపేక్షిస్తున్నాడంట. నేను రోగి అయి ఉన్నాను, నా దగ్గరికి వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని అనుకోకుండా తనే సంఘాన్ని చూడాలని మరి మిమ్మల్ని అందరినీ మిగిలిన అపేక్ష గలవాడే విచారపడుతున్నాడు. చూడండి ఎంత ఆశ కదా. మనకి ఎప్పుడైనా ఉంటుందా? సంఘానికి వెళ్ళకపోతే సంఘంలో విశ్వాసులను చూడాలి, నా సంఘాన్ని చూడాలి, నా సంఘంలో ప్రజలను చూడాలనేటువంటి ఆశ ఎప్పుడు ఉంటుందా మనకు? ఎప్పుడు ఆదివారం వస్తుందా, లేదా ఎప్పుడు కూడికలు వస్తాయా, నా సంఘంతో కలుసుకోవాలనేటువంటి మిగిలిన అపేక్ష, ఆ ప్రేమ మనలో ఉందా? ఎపఫ్రోదీతులో ఆ ప్రేమ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు ఏమయ్యాడంటే మనం చూసినట్లయితే 27వ వచనం చూడండి. నిజముగా అతడు రోగి సావునకు సిద్ధమైండు కానీ దేవుడు అతన్ని కనికరించును. అతను మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగుకుంటుటకై నన్నును కనికరించును. ఇక్కడ మనం చూసినట్లయితే అతడు నిజముగా రోగి ఏమై ఉన్నాడంట? సావు సిద్ధమై ఉన్నాడంట. చనిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాడంట. సావు సిద్ధమై ఉన్నప్పుడు అయితే దేవుడు అతన్ని కనికరించాడంట. అంతేకాదు పౌలు అంటాడు దేవుడు నన్ను కూడా కనికరించాడు. ఎందుకంటే నాకు దుఃఖం మీద దుఃఖము కలగకుండా నిమిత్తం. ఎందుకంటే అప్పటికే చాలామంది భక్తులైనటువంటి వారిని హతసాక్షులుగా చనిపోతున్నారు. పౌలు ఎంతో బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. చెరసాల్లో, రోమా చెరసాల్లో ఉండి అప్పటికే పౌలు ఎంతో దుఃఖంలో ఉన్నాడు. పౌలుని కూడా చెరసాల్లో వేశారు. ఆ చెరసాల్లో ఉండటం ఎంత కష్టమంటే, ఎంత దుఃఖం అంటే, ఒక వ్యక్తిని సంవత్సరాల తరబడి మరి ఒక రూములో పెట్టేసేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? అక్కడే బాత్రూము, అక్కడ కూడా ఆ బాత్రూమ్ కూడా మనకలాగా ఉండదు. కటిక చీకట, విపరీతమైన దోమలు ఉంటాయి అక్కడ. రోమా చెరసాలు ఎలాగ ఉంటుంది అంటే భయంకరమైనటువంటి దోమలు ఉంటాయి అక్కడ. చెడ్డ చెరసాలు అనమాట. ఆ చెరసాల్లో పౌలు ఉన్నప్పుడు మరి ఇతడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత రోగి అయినప్పుడు పౌలు ఆల్రెడీ దుఃఖంతున్నాడు. పౌలు అనుకున్నాడంట ఈ వ్యక్తి కూడా చనిపోతే నాకు ఇంకెట్లా. ఇంకా పౌలు ఏమనుకున్నాడంటే ఈ వ్యక్తి కూడా చనిపోయినట్లయితే నాకు ఇంకా దుఃఖం మీద దుఃఖము కలిగేది. ఆల్రెడీ చెరసాల్లో ఉన్నాడు. మరి చెరసాల్లో ఉండి ఎంతో దుఃఖపడుతున్నాడు. అనేక మంది భక్తులు చనిపోవడం ద్వారా ఎంతో దుఃఖపడుతున్నాడు. అయితే ఈ వ్యక్తి కూడా చనిపోయినట్లయితే నాకు దుఃఖం మీద దుఃఖము కలిగేది. అయితే ఇప్పుడు ఏమంటాడంటే అయితే దేవుడు నన్ను కూడా కరుణించాడు. ఈ వ్యక్తి చనిపోకుండా చేశాడు. అయితే ఇతని గురించి పౌలు ఏమని చెప్తున్నాడంటే 28వ వచనం చూడండి. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతన్ని మరి శీఘ్రంగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైన లక్ష్యపెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము సావునకు సిద్ధమై ఉండెను కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతను చేర్చుకుని అటు వారిని
ఘనపరుచుడు. ఇక్కడ అతని గురించి ఏం చెప్పాడంటే, తన ప్రాణమునైనా లక్ష్య పెట్టక ఏం చేశాడంట, క్రీస్తు యొక్క పని నిమిత్తము సావునకు సిద్ధమైనాడంట. ప్రాణమును కూడా లక్ష్య పెట్టలేదంట. అంటే మరి ఆరో విషయం ఏంటంటే, ప్రభు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధమైనాడంట. సావుకు కూడా సిద్ధమైనాడంట. దేవుని పనిలో అలాంటి వారంగా మనం ఉంటున్నామా? మరి చూసినట్లయితే మరి 29-30 వచనాల్లో రాయబడి తెచ్చింది ఏంటంటే, తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యేసు యొక్క పని నిమిత్తం సావునకు సిద్ధమైండను. కాబట్టి చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడంట. తన సావును కూడా ఫలంగా పెట్టిండంట. అలాంటి గొప్ప మరి క్రైస్తవుడు ఎపఫ్రోదితు. దేవుని కొరకు తన ప్రాణాన్ని అయినా ఇవ్వటానికి, సావటానికి కూడా సిద్ధపడ్డాడంట. మరి మనం ఎలాగున్నాం దేవుని బిడ్డలారా? నేటి దినాన్ని మనం ఎలాగున్నాం? పౌలు అతని ఎపఫ్రోదితు గురించి ఏం చెప్తూ వచ్చినాడు? నా సహోదరుడు, నా జత పనివాడు, నా తోటి యోధుడు, మీ దూత, నా అవసరమైన వాడు, తర్వాత సావునకు సిద్ధమైనటువంటి వాడు. అంతేకాదంట, ఈయన పౌలు చెరసాల్లో ఏంటంటే సరైనటువంటి భోజనం ఉండదు. చెరసాల్లో సరైనటువంటి భోజనం పెట్టరు అన్నమాట. చెరసాల్లో సరైనటువంటి ఆహారం ఉండదు, సమృద్ధి ఉండదు అక్కడ. ఈయన ఏం చేస్తూ వచ్చినాడంటే, మరి ఇతను ఫిలిప్పీ సంఘములో ఉండి, ఫిలిప్పీ సంఘము వాళ్ళంతా మనిషికి ఇంత అని పోగు చేసిస్తే ఆ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి ఏం చేస్తూ వచ్చేవాడు? పౌలుకి అప్పగిస్తూ వచ్చేవాడు. ఏవైతే ఫిలిప్పీ సంఘం ఏవైతే పౌలు కొరకు పంపిస్తున్నారో అవన్నీ కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ఎపఫ్రోదితు ద్వారా అవన్నీ తీసుకున్నాడంట. చూడండి, ఫిలిప్పీ 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై యాగమునై ఉన్నవి. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంట, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అంటే ఎపఫ్రోదితు ఏం చేసేవాడంటే నమ్మకంగా వీళ్ళు పంపినటువంటి వస్తువులు, అవేవై తిండి పదార్థాలే కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఏవైనా సరే వీళ్ళు పంపినటువంటి వస్తువులు ఏం చేసేవాడంటే ఎపఫ్రోదితు ఏం చేసేవాడంటే వాటిని ఎక్కడికి తీసుకెళ్ళేవాడు? పౌలు దగ్గరికి తీసుకెళ్ళేవాడు అన్నమాట. అంటే మరి వీళ్ళు ఇచ్చినటువంటి వాటిని అన్నీ కూడా ఏం చేసేవాడు? నమ్మకంగా తీసుకెళ్ళి పౌలు గారికి అప్పగించేవాడు కదా. అంటే మరి దేవుని పనిలో పరిచర్య చేసే విషయంలో ఒక నమ్మకమైనటువంటి వాడుగా ఎపఫ్రోదితు ఉన్నాడు. నమ్మకమైన వాడుగా మనం అలాంటి వాడుగా ఉంటున్నామా? ఎపఫ్రోదితు నమ్మకమైనటువంటి వాడుగా మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తులంగా నీవునే మనం కలిగి ఉండాలి. మనం అలాంటి బిడ్డలంగా, అలాంటి వారంగా మనం ఉంటున్నామా? ఎపఫ్రోదితు ఏమై ఉన్నాడంట? నమ్మకమైన వాడు. పౌలుకి ఏవైతే అవసరం ఉన్నాయో అవి సంఘము సమకూర్చిస్తుంటేనంట ఈయన ఏం చేస్తున్నాడంట, ఆ వస్తువులన్నిటిని కూడా ఎపఫ్రోదితు తీసుకుని వెళ్ళిస్తుంటే పౌలు అంటాడు, ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను, అవి మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నది అని వాళ్ళని అన్నాడు. చూడండి 19వ వచనం 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడని చెప్పాడు. మీరు నాకు ఇస్తున్నారు కనుక దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు. కాబట్టి అవి ఎపఫ్రోదితు వల్ల నేను తీసుకున్నాను. ఎపఫ్రోదితు వల్ల అవన్నీ తీసుకుని నేను సమృద్ధిగా ఉన్నా. ఆహార విషయంలో కానీ, వస్త్రాల విషయంలో కానీ నాకేది కూడా కొదువు లేకుండా నేను ఇక్కడ చెరసాల్లో నేను సమృద్ధిగా ఉన్నా. పౌలు సమృద్ధిగా ఉండడానికి కారణం ఎవరంటే ఎపఫ్రోదితు. అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళాలి అంటే కేవలము దేవుని కొరకై జీవించినటువంటి వ్యక్తి, నమ్మకమైనటువంటి వ్యక్తిగా మరి మనం ఎపఫ్రోదితుని చూస్తున్నాం కదండి. మనం ఎలాగున్నాం ఈ దినాన? మన పరిస్థితి ఎట్లా అయిపోయింది ఈ దినాన? అలాంటి వారంగా మనం ఉంటున్నామా? ఓ సహోదరునిగా, జత పని వారంగా, తోటి యోధులముగా, దూతగా, అవసరమైనటువంటి వారుగా, సావు సిద్ధం, ప్రభు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధమైన వారుగా, ప్రభు కొరకు నమ్మకంగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నామా?
నేటి దినాల సంఘాలు ఎట్లా ఉన్నాయంటే ఇవన్నీ లేవు. నేటి దినాన ఎవరి పనులు వాళ్ళయే, ఎవరి కథలు వాళ్ళయే కదా. నేటి దినాన మనం కాదులేండి, మీరు కాదు, మీరు చాలా మంచివాళ్ళు, బేతనీ సంఘం చాలా మంచివాళ్ళు. నేటి దినాల సంఘాలు ఎట్లా ఉన్నాయంటే కొన్ని సంఘాలు కొట్లాటలకి తగాదాలకి నెంబర్ 1 అనమాట. కొట్లాటలకి తగాదాలకి గ్రూపులు తయారు చేయడానికి, అరే మనమంతా ఒక గ్రూప్ కావాలి. ఈ గ్రూపులు తయారు చేయడానికి ఎంత ప్రయాసపడుతున్నారంటే దేవుని పని చేయటం మానేశారు. సంఘ ప్రార్థన లేదు, గోల్స్ ప్రార్థన లేదు, 2వ శనివారం ఉపవాస ప్రార్థన లేదు, అవి లేవు. కానీ ఇప్పుడు ఏం తయారైనాయి అంటే గ్రూపులు తయారైనాయి. ప్రతి చోట గ్రూపులు తయారైనమాట. ప్రతి సంఘంలో మీరు ఎక్కడన్నా చూడండి 2 గ్రూపులు ఉంటారన్నమాట. ఆ గ్రూప్ వాళ్ళకి ఈడక పాడదు, ఈ గ్రూప్ అంటే ఆ గ్రూప్ పాడదు. ఎందుకంటే అటువంటి నమ్ముకోవడం ఎందుకు ఈ దినాన అనేక సంఘాలు ఎట్లా ఉన్నాయంటే, మిమ్మల్ని గురించి చెప్పట్లా, మళ్ళీ మీరు ఫీల్ అవ్వకండి. కొన్ని సంఘాలు ఎట్లున్నాయి, తగాదాలకి ముందు ఉంటారనమాట. ఏ కుడికి రారు వాళ్ళు, ఆరాధన చేయడానికి ముందుండరు, సంఘ ప్రార్థనలకు ముందుండరు, వాక్యం వినటానికి ముందుండరు, పెత్తనాలు చేయడానికి, అధికారం చెలాయించడానికి, పాస్టర్ని ట్రాన్స్ఫర్లు చేయడానికి, ఇలాంటి వాటికి మాత్రం నెంబర్ 1గా కింగులు. గ్రూపులు తయారు చేయడానికి, ఇక్కడ ఒక గ్రూప్ అక్కడ ఒక గ్రూప్ పెట్టడానికి. వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్తుంటే అది వాళ్ళ గ్రూపు, మాకు అవసరం లేదు. ఇట్లాంటి వ్యక్తులు మనం చూస్తున్నాం సంఘాల్లో తయారైనాం. ఈ దినాన మరి మన పరిస్థితి ఏంటి? దేవుడు ఒక దినాన మన లెక్క అడుగుతాడు. దేవుడు ఒక దినాన్ని మనం లెక్క అడుగుతాడు. నిలబడి నన్ను కూర్చున్న మిమ్మల్ని దేవుడు లెక్క అడుగుతాడు. నేటి దినాన సంఘాలు ఎలాగున్నాయి, ఎట్లా అయిపోతున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం మనం అంటే, ఈ దినాన్ని మనం ఇలాంటి వాటిలో లేము. మనం ఇలాంటి వాటిలో లేము. కానీ మనకు రాజకీయాలు ఎక్కువైపోయినాయి, కుతంత్రాలు ఎక్కువైపోయినాయి, ఇవి ఎక్కువైపోయినాయి. సంఘంలో ఆరాధన కూడా చేయట్లేదండి. ఆరాధన చేయడానికి నోరు రావట్లే. ఎపఫ్రోదితు లాంటి వారిని దేవుడు మన ముందు పెట్టినా ఎట్లా అంటే మనం వాత వేయబడిపోయాను. ఎంత చెప్పినా కాదు, ఎక్కది అంతే. ఎందుకంటే అది మనకేమైపోయిందంటే మనం కఠినపరచబడిపోయినాం అనమాట. కఠినపరచబోయాం. కోడి పందాలు వేయటానికంట ఇంకో కోడిని ఏం చేస్తారంటే ఒక కోడిని పొడిపిస్తారంట. పొడిచి దాని ఈ పంత కాయ కాసిపోద్దంట. కాయ కాసిపోతే ఇంకా ఎంత పొడిచినా సరే దానికి నొప్పి అనిపించదంట. మనం కూడా ఇట్లా కాయ కాసిపోయినాం. ఎంత దేవుని వాక్యం చెప్పినా, ఎంతమంది భక్తుల గురించి చెప్పినా, ఎంత చెప్పినా సరే శుద్ధ వేస్ట్ ఇదంతా కూడా అనే స్థితిలోనికి నేటి దినాన్ని మనం వచ్చేసాం. కనీసం ఒక ఆదివారం వచ్చి ప్రశాంతంగా ఒక 3 గంటలు మందిరంలో కూర్చుంటారంటే అది కూడా లేదు. కానీ ఎపఫ్రోదితుని దేవుడు మన ముందు పెడుతూ వచ్చినాడు. ఎపఫ్రోదితుని గురించి దేవుడు ఒక దినాన్ని అడుగుతాడు. ఎపఫ్రోదితుని దేవుడిని జ్ఞాపకం చేశాడు. ఎపఫ్రోదితులాగా నువ్వు ఉంటున్నావా? ఒక నిజమైన సహోదరుడిగా నువ్వు ఉంటున్నావా? ఒక నిజమైన సహోదరిగా నువ్వు ఉంటున్నావా? మనం చూస్తూ వచ్చాం. ఎవరు సహోదరులు అంట? దేవుని చిత్తం చొప్పున చేసేవాళ్ళు సహోదరులు. తర్వాత జత పనివారు, యోధులు కదా, సైనికులు, యుద్ధం దేవుని పనిలో సైనికులు. ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉండటం, పరుగులు తీయటం. మీ దూత దేవుని మాటలను మెసెంజర్ అంటారు. దేవదూత ఏం చేస్తాడు? లోబడతాడు. ప్రతి విషయము ఏం చేస్తాడు? గాబ్రియల్ దూత సమాచారం చెప్తానే ఉంటాడు. ఏది చెప్పమంటే అది చెప్తాడు. తర్వాత అవసరమైనటువంటి వాడు, తర్వాత ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడిన వాడు, నమ్మకమైన వాడు. అలాంటి వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వ్యక్తులు ఎందుకు రాసి పెట్టాడు దేవుడు వీళ్ళని? ఊరిని వినటానికి కాదు, ఈయన ఎంజాయ్ చేయడానికి కాదు. మీకు ఇది వినటానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఈ వాక్యం చెప్పడం కూడా చాలా చాలా కష్టం, చాలా సులువు అనుకుంటారు మీరు. వినటానికి మీరేమనుకుంటారంటే అది ఈజీగా ఉందలే, నచ్చితే వింటాం, నచ్చకపోతే వదిలే. ఇది ఒక సినిమా హాల్లాగా అయిపోయింది. అంటే దేవుని వాక్యము ఇంతగా సిద్ధపడి రాత్రంతా నిద్రపోకుండా మెలకు కలిగి గంటలు కనిపెట్టి చెప్తుంటే కూడా వినేవాళ్ళకి కూడా ఎట్లుందంటే ఇష్టమైతే తింటాం, కష్టమైతే మానేస్తాం. దాన్ని అనుసరించి నడవట్లేదు. వినటానికి ఇష్టపడుతున్నాం కానీ అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. ఇది దేవుడు నాతోనే మాట్లాడి నేను ఎట్లా ఉండాలి అనేది మనం మర్చిపోయినాం నేటి దినాన. ఇలాంటి వ్యక్తులను దేవుడు ఎందుకు మన ముందే పెట్టాడు? మన మధ్యలోనే మనకే దేవుడు ఇలాంటి వారిని మరి దేవుడు మన ముందు పెడుతూ వచ్చినాడు కదా. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డలంగా దేవుని పరిచయంలో మనం ఎలాగున్నాం? బల్లో పాలు పొందుతున్నాం,
మనం ఎలాగున్నాం? ఈ వారం వస్తే వచ్చే వారం రావు, వచ్చే వారం వస్తే 2-3 వారాలు రావు. ఈ వారం నీకు ఇష్టమైతే ఆరాధన చేస్తావు, లేకపోతే అంటే ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది. ఈ దినాల్లో ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది కదా. ఈ దినాల్లో అన్నిటికీ ముందు ఎందుకు అనంటే, ఏటికి ముందు ఉంటాం? తగాదాలకి, పెత్తనాలు చేయడానికి, అధికారం చెలాయించడానికి, అదని ఇదని మాట్లాడటానికి, ఆటికి మాత్రం రెడీగా ఉంటాం. కానీ మరి నిన్న 2వ శనివారం ఒక్క బెదరు లేరు, ఇక్కడ ఒక సహోదరుడు లేరు. అందరూ సొంత పనులే, పరుగులు తీస్తున్నారు సొంత పనుల కొరకు. సంఘ ప్రార్థన, గొలుసు ప్రార్థన ఇవన్నీ ఉంటున్నాయి, అవన్నీ వాళ్ళే చూసుకుంటారు, మాకు అవసరం లేదు. పని చేయట్లేదు ఇది నాన్న. కారణం ఏంటంటే సంఘాలు మళ్ళీ ఏమంటారు? సంఘాలు నీరసిల్లిపోతుంది సంఘం. నీరసిల్లిపోతుందంటే మన ప్రవర్తన అట్లుంది. నేనే కాదు, యేసు ప్రభు చెప్పినా అట్లాగే ఉంటాం మనం. అట్లా ఉంటే అది అభివృద్ధి చెందదండి. దేవుని ఎపప్రోదిత లాంటి వారంగా ఉంటేనే ఆ పరిచర్య ఏమవుద్ది? అభివృద్ధి చెందుద్ది, ఆ పరిచర్య విస్తరిస్తుంది. మనమే పరీక్షించుకుందాం. ప్రభు శరీరంలో, రక్తంలో యోగ్య రీతిలో మనం పాలు పొందాం. మనం ఎలాగున్నాము? ఎపప్రోదిత ఎలాగున్నాడో ఒకసారి నీ మనసులో ఉన్నటువంటిది పక్కన పెట్టేసి ఎపప్రోదితని నీకు ఒకసారి ట్రాలీ చేసుకో. ఎపప్రోదిత ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రభు సన్నిధిలో ఉన్నాం, ప్రభు శరీరంలో, రక్తంలో పాలు పొందినాం. ఈ రోజైనా తీర్మానం చేసుకుని మనం ప్రభు సన్నిధి నుండి ఇక్కడి నుంచి మనం వెళ్దాం. ప్రభు ఈరోజు మనకు తరుణం ఇచ్చినాడు, ఈరోజు సమయం ఇచ్చినాడు. ఈరోజు చనిపోతే ఏం చేస్తావు చెప్పండి? ఈరోజు చనిపోతే ఏం చేస్తాం? కొంతమంది నిద్రలోనే చనిపోతున్నారు. పండుకుని పొద్దున్నే లేపితే లేవట్లేదు. నీ పరిస్థితి ఏంటి చెప్పండి? నీ ఎంబట ఏమైనా వస్తాయా? నీ ఎంబటే రావు. బైబిల్ చెప్తుంది, వారి క్రియలు వారి వెంట వచ్చును. నువ్వు దేవుని కొరకై మంచి క్రియలు చేస్తే మంచి క్రియలు నీ వెంట వస్తాయి, చెడు క్రియలు చేస్తే చెడు క్రియలు నీ వెంట వస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలంగా మనము ఎపప్రోదితలాగా ఉండాలని నిశ్చయం చేసుకోవాలా. ఎపప్రోదిత లాంటి వారంగా దేవునే మనము కలిగి ఉండాలి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన మనం పరీక్షించుకొని ప్రభు శరీరము, రక్తం మన ఎదుటి ఉన్నది. ఎపప్రోదితిని దేవుడు మనకు